హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు నచ్చే వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్సే కాదు, మంచి ఆర్డర్స్ కూడా బుక్ అయ్యాయి. మేకప్ ఆర్డర్స్, హెయిర్ స్టైల్ ఆర్డర్స్ కూడా మంచిగా బుక్ అయ్యాయి. బుక్ చేసుకున్న వాళ్ళకి అండ్ మంచి మంచి కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టా ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో కొంతమంది అడిగారు కర్లీ హెయిర్, డీప్ కర్లీ హెయిర్ ఉన్న హెయిర్కి కూడా హెయిర్ స్టైల్ వేసి చూపించమని అడిగారు. కర్లీ హెయిర్ ఉన్న పర్సన్ని వెతుక్కొని నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈరోజు కర్లీ హెయిర్కి కూడా ఎంత అందంగా వేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియో డీటెయిల్గా క్లియర్గా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తాను. అలానే మీకు ఇంకేదైనా హెయిర్ స్టైల్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మన కోసం ఆ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇంత కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు మా హెయిర్కి హెయిర్ స్టైల్స్ రావేమో, ఏదైనా పార్టీకి ఫంక్షన్స్కి హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుండేది, రాదు కావచ్చు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎంత కర్లీ హెయిర్ అయినా సరే అందంగా హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు అనేది మన వీడియోలో చూద్దాం రండి. బెరీనా బ్రాండ్ నుంచి మూజ్ అప్లై చేస్తున్నాను. ఈ మూజ్ అనేది మనకి హెయిర్ ప్రొటెక్షన్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో మూజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే కర్ల్స్ చేయడానికి మూజ్ యూజ్ చేస్తారు. సో మనం స్ట్రైట్నింగ్ చేసుకోవడం కోసం మూజ్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. చూడండి ఎంత కర్ల్ ఉందో. ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు తీసుకున్నట్టే ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ తీసుకోవాలి. ఇలా 4 సెక్షన్స్ తీసుకోవాలి. 4 సెక్షన్స్ డివైడ్ చేసుకొని సెక్షన్ క్లిప్స్ పెట్టుకోవాలి. మనం ఇలా కొన్ని హెయిర్స్ తీసుకుంటూ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఫోర్ సెక్షన్స్గా తీసుకున్నాం కదా, అందులో కొన్ని హెయిర్స్ తీసుకుంటూ మనం స్ట్రైట్నింగ్ అనేది చేసుకోవాలి. చూడండి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసింది ఎలా ఉంది. సో మొత్తం అలా కొన్ని హెయిర్స్ తీసుకుంటూ స్ట్రైట్నింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్ స్టైల్ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకోవాలి. నేను ఈసారి క్రింపింగ్ చేయట్లేదు, ఓన్లీ స్ట్రైట్నింగ్ మాత్రమే చేశాను. అలానే మనం సి సెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు సి సెక్షన్ తీసుకొని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ బ్యాక్ కోమింగ్ చేస్తున్నాను. ఇలా నేను ఎలా తీస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కొన్ని హెయిర్స్ తీసుకుంటూ బ్యాక్ కోమింగ్ కూడా ప్రాపర్గా చేయాలి. చాలామందికి డౌట్ ఉంది, వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, ఇంత మీరు బ్యాక్ కోమింగ్ చేస్తున్నారు కదా జుట్టు ఊడిపోతుందా అని. అస్సలు ఊడదండి. మనం ప్రాపర్గా చేస్తున్నాము. అలానే వాటర్ స్ప్రే చేసి పెద్ద కోమ్తో మనం తీసుకుంటే నీట్గా చిక్ అనేది వచ్చేస్తుంది, నో ప్రాబ్లం దాంట్లో అయితే. ఇలా మనం హాట్ స్ప్రే యూస్ చేసేసి పఫ్ అనేది నీట్గా కోమ్ చేసుకోవాలి. చేసుకొని పిన్స్ పెట్టేస్తున్నాను చూడండి. తర్వాత కొన్ని హెయిర్స్ తీసుకొని సెక్షన్ క్లిప్ పెడుతున్నాను. కర్ల్ హెయిర్కి స్ట్రైట్ ఎక్స్టెన్షన్ పెడుతున్నాను. చూడండి ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి మీడియం సైజ్ అన్నమాట. నేను ఎప్పుడు చూపించినట్టుగానే 3 క్లిప్స్ మాత్రమే ఉంటాయి. ఇలా మనం క్లిప్స్ పెట్టుకునే దగ్గర బ్యాక్ కోమింగ్ చేసుకొని ఒకసారి హాట్ స్ప్రే
చేసుకుంటే అది హోల్డ్ అయిపోయి ఉంటుంది. ఈ 3 క్లిప్స్ అని చెప్పాను కదా, మధ్యలో క్లిప్ మాత్రం కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోవాలి. అటు చివర ఇటు చివర కూడా క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఇది న్యాచురల్ హెయిర్, మరీ బ్లాక్ కాదు మరీ బ్రౌన్ కాదు. చూడండి తన హెయిర్లో కలిసిపోయినట్టు ఉంది. పిన్ అనేది పెట్టుకోవాలి. తన హెయిర్లో కలిసిపోయినట్టు ఉంది. తన హెయిర్ అక్కడికే ఉంది చూడండి. ఇది ఎక్స్ట్రా మనం యాడ్ చేసిన హెయిర్. ఇక్కడ మనం ఏం చేయాలంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎలా ఉంది, సైడ్కి వేసుకోవాలా మధ్య పాపడ తీసుకోవాలా అనేది వాళ్ళని బట్టి వాళ్ళ ఫేస్ని బట్టి మనం వేసుకోవాలి. ఇక్కడ నేను హెయిర్ అనేది ట్విస్ట్ చేసి వేస్తున్నాను. రెండు పాయలుగా తీసుకొని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ ట్విస్ట్ చేస్తూ మనం హెయిర్ అనేది వేసుకోవాలి. తినది కర్లీ హెయిర్ కదా, చాలా బేబీ హెయిర్ కూడా ఉంది, అందుకని వ్యాక్స్ యూజ్ చేస్తున్నాను. ఈ వ్యాక్స్ చేసి కోమ్ చేయడం వల్ల అది హోల్డ్ అయిపోయి అలానే ఉంటుంది. సో అటువైపు కూడా సేమ్ కొన్ని హెయిర్స్ తీసుకొని రెండు పాయలుగా తీసుకొని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ కలుపుకుంటూ ట్విస్ట్ చేయాలి. ఈ హెయిర్ స్టైల్ మ్యాక్సిమం అందరికీ సెట్ అయిపోతుంది. నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో బ్యాక్ కోమింగ్ చేసిన దాన్ని నీట్గా ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను పెడతాను. చాలామందికి డౌట్ ఉంది కదా, అదొకటి క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ పిన్స్ పెట్టిన హెయిర్కి రబ్బర్ బ్యాండ్, హెయిర్ వరకే రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను. అటు కొన్ని హెయిర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా నీట్గా కోమ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. అంటే మెస్సీ బ్రైడ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి కదా, అందులో ఇదొక టైప్ అన్నమాట. మెస్సీ బ్రైడ్ అంటే మనం లోపల నుంచి తీస్తాం కదా, ఇది రబ్బర్ బ్యాండ్స్ పెట్టి వేసేది. హెయిర్ని కొంచెం లూజ్ చేసుకుంటూ మనం వేసుకుంటే నీట్గా వస్తుంది హెయిర్ అనేది. ఇలా చివరి వరకు కూడా కొన్ని హెయిర్స్ తీసుకుంటూ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటూ మనం హెయిర్ని లూజ్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి కర్లీ హెయిర్ కూడా ఎంత స్ట్రైట్గా ఎలా అయిపోయిందో, కంప్లీట్ అయిపోయింది మన హెయిర్ స్టైల్. సో ఇక్కడ మీకు నచ్చిన యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తన శారీకి మ్యాచ్ అయ్యేటట్టు లైట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కొన్నే పెట్టాను. పెద్ద వేణీలు పెట్టుకోవద్దు, సింపుల్గా పెట్టుకుంటేనే హెయిర్ స్టైల్ అనేది అందంగా ఉంటుంది. ఇక్కడ తన స్కాల్ప్ కనపడకుండా బ్లాక్ ఫైబర్ అయితే వేస్తున్నాను. మన హెయిర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చింది. ఎంత కర్లీ ఉన్నా కూడా మనం ఇలా అందంగా వేసుకోవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఫంక్షన్స్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఇలా వేసుకోవాలి అని కర్ల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఇలా వేయించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా హెయిర్ స్టైల్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.